Welcome to MTR Masala Abhiruchi powered by Safala Edible Oils. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నా తెలుసా, ఎందుకు అంటారా, నాకు చీజ్ కనిపించింది ఇక్కడ. సో చీజ్తో ఈరోజు గుమగుమల్లో రాజుగారితో ఏదైనా టేస్టీ వెరైటీ చేయించుకోవాలని నేను రెడీ అయిపోయానండి. చీజ్తో వెరైటీ అనగానే మీరందరూ కూడా చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు కదా, మరి లేట్ చేయడం ఎందుకు, గుమగుమల్లో రాజుగారు ఏం చేస్తారో చూసేద్దామా. సో లెట్స్ స్టార్ట్ గుమగుమలు. హాయ్ రాజుగారు. హలో అండి. ఈ రోజు నేను మీకు చాలా పని తగ్గించేసాను తెలుసా. దేనికి? నాకు చీజ్ కనిపించింది ఇక్కడ. ఓకే. ఈ రోజు నేను ఏమనుకున్నాను అంటే మిమ్మల్ని చీజ్ తో ఒక మంచి టేస్టీ వెరైటీ నాకు చేసి పెట్టమని అడుగుదామని డిసైడ్ అయిపోయాను. ఆల్రెడీ అందరికి చెప్పేశాను కూడా చీజ్ తో మీరు చేసేస్తారని చెప్పి. ఓహో, ఇది నాకు గిఫ్ట్ ఇస్తున్నారేమో అనుకున్నాను. లేదు లేదు, గిఫ్టే ఒక రకంగా చేసి మళ్ళీ నాకు ఇచ్చేయాలి రిటర్న్ గిఫ్ట్. చేసిన రిటర్న్ గిఫ్ట్ మీకు మళ్ళీ ఇవ్వాలి. ఎస్. సో అంటే మీరు ఏదో ప్రిపేర్ అయ్యి ఉంటారు, బట్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్రిపేర్ అవ్వండి చీజ్ తో ఏం చేయాలని. ఓకే. ఒక చైనీస్ ఐటమ్ లో మనం చీజ్ ని యాడ్ చేసి చేసుకున్నాం. చైనీస్ ఐటమ్. ఏం చేయొచ్చు? చీజీ వెజ్ గార్లిక్. నాకు గార్లిక్ అంటే ఇష్టం అని మీకు చాలా సార్లు చెప్పాను కదా. నాకు రాజుగారు డబుల్ ఆఫర్ ఇచ్చారు. రిటర్న్ గిఫ్ట్ అంటే కొంచెం అలాగే ఉండాలి. నాకు నచ్చేసింది. చీజీ వెజ్ గార్లిక్. అవునండి. వావ్. సో మరి చీజీ వెజ్ గార్లిక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా. చీజీ వెజ్ గార్లిక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చీజ్ కొద్దిగా, ఉడికించిన కాలీఫ్లవర్ పావు కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన క్యాప్సికమ్ ముక్కలు పావు కప్పు, ఉడికించిన క్యాబేజ్ పావు కప్పు, తరిగిన ఉల్లికాడలు కొద్దిగా, వెజ్ స్టాక్ తగినంత, మిరియాల పొడి అర టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, సోయా సాస్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. ఓకే అండి, మరి టేస్టీ రెసిపీ చేయడానికి రాజుగారు రెడీగా ఉన్నారు. ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా అందరూ చక్కగా బుక్స్ పెన్స్ రెడీగా పెట్టుకోండి రాసేసుకోవడానికి, తర్వాత ట్రై చేసేయచ్చు. సో రాజుగారు స్టార్ట్ చేసేద్దామా. ఓకే. సో ముందుగా కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. ఈ రెసిపీని తలుచుకుంటుంటే నాకు ఆల్రెడీ నోరు ఊరుతుంది. ఓకే. సో టేస్ట్ కూడా కొంచెం అలాగే వస్తుంది. వెజిటబుల్స్ ఉన్నాయి చక్కగా, అంటే చైనీస్ ఐటమ్స్ అంటేనే బేసిక్ గా అందరికి ఇష్టం ఉంటుంది. గార్లిక్ అనుకున్నాం కదా. అవును. సో గార్లిక్ కొంచెం క్వాంటిటీలోనే వస్తుంది. ఓకే. తరిగిన ఉల్లిపాయలు. సో కొంచెం ఆ బల్బ్ వేసారా? అవునండి. ఓకే. ఆకు కూడా వేసేసుకోవచ్చా కావాలంటే? వేసుకోవచ్చు. ఓకే. సో ఆకు నేను ఇక్కడ కొంచెం గార్నిష్ వాడుతున్నారు. ఓకే. ఐ లవ్ దట్ వెల్లుల్లి ఫ్లేవర్. బాగుంటుంది కదా, అంటే ముఖ్యంగా చైనీస్ ఐటమ్స్ లో వెల్లుల్లి బాగుంటుంది. అలాగే మనం చేసుకునే ఆ పులుసుల్లో, పచ్చళ్ళలో, పప్పుల్లో కూడా చాలా బాగుంటుంది. రైస్ లో కూడా బాగుంటుంది చక్కగా, కొంచెం బాగా రోస్టెడ్ లాగా అవుతుంది కదా. దానివల్ల కొంచెం డిఫరెంట్. ఇంకా అది అలాంటి వాళ్ళని వదిలేసేయాలి. ఓకే. సో దీంట్లో కొద్దిగా సోయా సాస్, అలాగే కొద్దిగా చిల్లీ సాస్. సో దీంట్లో టొమాటో సాస్ మనం వాడట్లేదు. సో బేసిక్ గా ఈ రెసిపీలో అంటే జనరల్ గా చీజ్ ఉంటుందా రాజుగారు, లేకపోతే మనము యాడ్ చేసుకోవచ్చా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. సో కావాలంటే చీజ్ తో చేసుకోవచ్చు, లేదంటే చీజ్ లేకుండా కూడా చేసుకోవచ్చు. చీజ్ తో కొంచెం అడిషనల్ గా మనకు టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. నేను అడిగాను కదా మీకు, అందుకని. మిరియాల పొడి. ఓకే. సరిపడా ఉప్పు. ఓకే. వెజిటేబుల్స్ ఉడికించిన స్టాక్ మనం ఇక్కడ వాడుకుంటున్నాం. ఓకే. సో ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా వచ్చేస్తాయి. అలా పారిపోసేయకుండా చక్కగా మనం ఇలాంటి చేసుకునేటప్పుడు ఇక్కడ వాడుకుంటే సో ఆ ప్రోటీన్స్ అన్ని కూడా మనకి ఆ వాటర్ లో ఉంటుంది కాబట్టి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుందండి. కొంచెం థిక్నెస్ వస్తుంది. ఇంకొద్దిగా వాటర్ కూడా కావాలండి. ఓకే. సో ఇవి కొంచెం మనకు మరగాలండి. మూత పెట్టేద్దాం. సో వెజిటబుల్స్ ఎలాగో కుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా దీంట్లో ఇది మరిగితే అవి యాడ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఎలాగో ఇక్కడ ఇవి మరగాలి కాబట్టి మనం ఎందుకు టైం వేస్ట్ చేయటం, ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. చలికాలంలోనూ వర్షాకాలంలోనూ కొంతమందికి చర్మం పొడిబారిపోతూ ఉంటుంది. క్రీమ్లు ఎన్ని అప్లై చేసినా, లోషన్స్ ఎన్ని రాసుకున్నా కూడా కాసేపు వరకు రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ ఆ డ్రైనెస్ అనేది అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ప్రతిరోజు రాత్రి ఒక 4-5 బాదం పప్పుల్ని కనుక నానబెట్టుకుని ఉదయాన్నే లేచిన తర్వాత పొరగడుపున తినడం అలవాటు చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.
ఓకే, మరి మీరేమో చిట్కా చూసేసారు. ఇక్కడ చక్కగా నీళ్ళన్నీ కూడా మరిగిపోయాయి. ఇది హాట్ అండ్ సోర్ సూప్ లా ఉంది. ఓకే, సో ఇప్పుడు దీంట్లో మనం వెజిటేబుల్స్, ఓకే, ఉడికించుకున్న వెజిటేబుల్స్, కాలీఫ్లవర్, క్యారెట్. ఓకే, అయ్యో ఫ్లవర్స్ లో కట్ చేశారా? కొంచెం డిఫరెంట్ షేప్స్ లో కట్ చేస్తారండి. ఓకే ఓకే. సో క్యాప్సికమ్, అలాగే క్యాబేజ్. సో ఇవి కొంచెం మరుగుతూ ఉంటాయి. సో ఈలోగా కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇది ఎక్కువగా తిక్కు ఉండక్కర్లేదండి, కొంచెం లైట్ థిక్నెస్ వస్తే సరిపోతుంది. కాబట్టి కొంచెం యాడ్ చేసుకుందాం. అంటే ఇది కొంచెం మనం అలా జ్యూసీగానే ఉంటుంది. ఓకే ఓకే. సో మామూలు కర్రీస్ లో కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటాం కదా, సో దీంట్లో అలా అక్కర్లేదు. ఓకే ఓకే. సో ఇది మోర్ లైక్ ఏంటంటే దేంట్లోకి కాకుండా అలా ఉట్ట వెజిటబుల్స్ తో ఆ స్టాక్ మనము తినేసేయచ్చు. కొంచెం జస్ట్ లైక్ మనకు ఆ స్ట్యూస్ ఉంటాయి కదా, సో అలా వచ్చేస్తుంది టైప్ లో. ఓకే, కొంచెం ఈ మాత్రం ఆ థిక్నెస్ సరిపోతుందండి. ఓకే. చీజ్ ఎప్పుడు వేసుకోవాలి రాజు గారు? చివర్లో వేసుకుందాం చీజ్. సో ఆ ఫ్లేవర్ కొంచెం ఎక్కువ తెలియాలి కదా. మొత్తం ఆ చీజ్ అంతా వేసేయండి. ఓకే. సో రెడీ. సో రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్ గా ఉంది. ఓకే, అసలైన చీజ్. వేసేయండి వేసేయండి. ఆ చీజ్ మెల్ట్ అయిపోవాలా మొత్తం, లేకపోతే కొంచెం మెల్ట్ అవుతుంది, కొంచెం మనకు అక్కడక్కడ కొంచెం అలా తెలుస్తూ ఉంటుంది. ఎలా ఉన్నా బానే ఉంటుంది యాక్చువల్ గా. అంటే అది ఆల్రెడీ ప్రాసెస్డ్ చీజ్ కదా, సో మనకి చక్కగా మెల్ట్ అయినా బానే ఉంటుంది, అలా ఆ తరకలుగా తగిలినా కూడా బాగుంటుంది. సో యమ్మీ కనిపిస్తుంటుంది, ఆ తరకలుగా మనకు దీంట్లో గ్రేవీలో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఫుల్ తీసేయండి. ఓకే, సో ఒకవేళ మనకి వెజిటబుల్స్ బాయిల్డ్ గా లేకపోతే రాజుగారు, అంటే ఇంకా ఫాస్ట్ గా చేసుకోవాలంటే వెజిటబుల్స్ లేకుండా జస్ట్ అలా క్యాప్సికమ్ అవి కొంచెం చిన్న చాప్ చేసుకోవచ్చు. బట్ జనరల్ గా అంటే ఇలా అంటే జస్ట్ లైక్ ఇది కర్రీ టైప్ అనుకోండి. ఓకే ఓకే. సో కాబట్టి కొంచెం వెజిటబుల్స్ ముందుగానే ఉడికించి పెట్టేసుకుని, ఎలాగో ఆ స్టాక్ కూడా వాడుకుంటాం కదా, సో కాబట్టి దీనికి కొంచెం అంటే ముందే ప్లానింగ్ ఉండాలి. ఎస్. ఓకే. సో ఫైనల్ గా ఉల్లికాడలు, సో ఆ గ్రీన్ పార్ట్. ఓకే, సో రిటర్న్ గిఫ్ట్ రెడీ. సూపర్. చూసారా, నేను ఒక చిన్న చీజ్ ముక్కిస్తే రాజుగారు దాన్ని ఎలా మంచి రెసిపీ చేసేసారో. సో వేడివేడిగా చీజీ వెజ్ గార్లిక్ రెడీ అయిపోయింది. మరి నేను లేట్ చేయకుండా టేస్ట్ చూసేయాలి కాబట్టి మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. చీజీ వెజ్ గార్లిక్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి తరిగిన వెల్లుల్లి, ఉల్లికాడలు వేసి వేయించాలి. దీనిలో సోయా సాస్, చిల్లీ సాస్, మిరియాల పొడి, ఉప్పు వేసి వేగాక వెజ్ స్టాక్, తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. తర్వాత ఉడికించిన కాలీఫ్లవర్, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, క్యాబేజ్ వేయాలి. ఆ తర్వాత కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా నీళ్లు పోసి దీనిలో వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా చీజ్ తురిమి వేసి కాస్త మరగనివ్వాలి. ఆపై తరిగిన ఉల్లికాడలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చీజీ వెజ్ గార్లిక్ రెడీ. సో చీజీగా వెజ్ గార్లిక్ రెడీ. ఇంకా నేను అస్సలు వెయిట్ చేయను. రాజుగారు, థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మంచి కలర్ఫుల్ ఈ రెసిపీ నాకు చేసి ఇచ్చినందుకు. వెల్కమ్ గీత గారు. ఆహా, అలా వేడివేడిగా యమ్మీగా ఉంది. చాలా చీజ్ అలా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే, అంటే మనం కొంచెం బాయిలింగ్ స్టేజ్ లోనే యాడ్ చేసాం కదా, బాగా మెల్ట్ అయింది. చీజ్ ఫ్లేవర్ అంతా కూడా ఆ గ్రేవీలో కలిసిపోయింది. మనకి బేసిక్ గా ఇలాంటి చైనీస్ ఐటమ్స్ ఏది టేస్ట్ చూస్తున్నా అంటే కొంచెం ఎక్కువ సోయా ఫ్లేవర్, మిగతా సాసెస్ అలా తెలుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే ఆ పేరు పెట్టుకున్న విధంగా ఆ చీజీగా, ముందు పేరులో ముందుగా చీజ్ ఉంది. సో గార్లిక్, సో ఆ వెజిటబుల్స్ ఎలాగో మనకి దాంట్లో మంచి టేస్ట్ ఉన్నాయి. సో తినేటప్పుడు కూడా మనకి అదే స్టెప్ వైజ్ గా మనకి ఆ టేస్ట్ కూడా చాలా బాగుంది రాజు గారు. కొంచెం ప్లానింగ్ ఉంటే చక్కగా వెజిటబుల్స్ అది బాయిల్ చేసేసుకుంటే
జస్ట్ 10 minutes లో అయిపోతుంది. చాలా ఫాస్ట్ గా. వెరీ టేస్టీ రాజు గారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. వెల్కమ్. సో చూసారు కదండి, చాలా చాలా బాగుంది ఈ రెసిపీ. ట్రై చేసేయండి లేట్ చేయకుండా. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. జిడ్డు చర్మం ఉన్న వాళ్ళు ఈ బ్యూటీ టిప్ ట్రై చేయండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. బంగాళాదుంపల్ని స్లైసెస్గా కట్ చేసుకుని ముఖమంతా కూడా బాగా మసాజ్ చేసుకుని ఒక ½ an hour వరకు అలాగే ఉంచుకుని దాని తర్వాత గోరువెచ్చటి నీటితో సబ్బుకు బదులుగా శనగపిండి వాడి బాగా శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచుగా కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ఉన్న జిడ్డంతా కూడా పోయి చర్మం క్లీన్గా హెల్దీగా తయారవుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే, మరి చీజ్ తో టేస్టీ రెసిపీ చూసారు కదా. మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి వీళ్ళు ఏం ప్రిపేర్ అయ్యి వచ్చారో తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరేంటి? నా పేరు అనసూయ అండి. అనసూయ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను చిలకలగూడ సికింద్రాబాద్ నుంచి. ఓకే. హలో అండి. హలో అండి. మీ పేరేంటి? నా పేరు లావణ్య అండి. లావణ్య గారు మీరు ఎక్కడి నుంచి? నేను మల్లాపూర్ నుంచి వస్తున్నాను. ఓకే, సో మీ ఇద్దరు పరిచయం ఉందా? ఏంటి? సిస్టర్సా? సో మరి ఇద్దరు చక్కగా మంచి వంటలు ప్రిపేర్ అయ్యి వచ్చారా? వచ్చామండి. సో అనసూయ గారు మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను క్యారెట్ చారు చేయడం. క్యారెట్ చారు. ఓకే, సో లావణ్య గారు? నేను బసవ కజ్జం అండి. బసవ కజ్జం స్వీట్ పాయసం. ఓ, దాని పేరు బసవ కజ్జమా? బసవ కజ్జం. ఓకే, సో మరిన్ని డీటెయిల్స్ మనము వండుతూ తెలుసుకుందాము. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు చేస్తారు? సిస్టర్. మీరు చేసేస్తారా? నేను. ఓకే ఓకే, మరి క్యారెట్ చారుకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్లు 1/2 కిలో, టొమాటోలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిరపకాయలు 2, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, వెజ్ స్టాక్ తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, సాంబార్ పొడి కొద్దిగా. ఓకే, మరి క్యారెట్ చారుకు కావాల్సిన పదార్థాలన్నీ చూసేసారు కదా. సో అనసూయ గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేస్తాను. ముందుగా ఆయిల్ తీసుకోవాలి, ఒక 2 స్పూన్స్. ఇప్పుడు ఏంటి, మనం జస్ట్ పోపు పెట్టుకోవటమే? పోపు పెట్టుకొని అందులో క్యారెట్ ఓకే రసం పోసేసేయాలి. ఓకే ఓకే, క్యారెట్ ముందు మనము క్యారెట్ టమాటా ఉడకబెట్టుకొని గ్రైండ్ చేసేసేయాలి. 2 కలిపి ఉడికించేసి గ్రైండ్ చేసేసేయాలి. గ్రైండ్ చేసింది ఇలా అవుతుంది. సో ఈ పేస్ట్ అన్నమాట. ఈ పేస్ట్ అవుతుంది. ఓకే ఓకే, సో అంటే ఉట్టి క్యారెట్ అయితే కొంచెం స్వీట్ గా ఉంటుందని కొంచెం టమాటా కూడా వేస్తే పులుపు వస్తుంది కాబట్టి అది బాగుంటుంది, చారుకి మనకి బాగుంటుంది. ఓకే, ఇప్పుడు తాలింపు. సో అయితే ఇంక మనకి ఇదంతా రెడీ ఉంటే జస్ట్ పెట్టుకోవడమే. ఓ, కాకపోతే క్యారెట్ అది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో యాడ్ వేసుకోవాలి. ఓకే, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి ఓకే పేస్ట్, కొంచెం కరివేపాకు. ఓకే, సో జనరల్ గా మనము ఈ క్యారెట్ ముక్కల పప్పుచారులో అట్లా సాంబార్ లో వేస్తూ పిల్లలు తినరు కదండి, ఇలా చేస్తే పిల్లలు బాగా తింటారు. మంచిగా డైజెషన్ అవుతుంది, హెల్దీగా ఉంటుంది, బాగుంటదని విటమిన్స్. ఉడికించేసి మనం ఎలాగో అందులో అంటే మనకి పోయేదేమీ లేదు కాబట్టి చక్కగా చారులో కలిపేస్తే బాగుంటుంది. ఐడియా బాగుంది. ఇలా చేస్తే బాగుంటుంది. 2 ఎండుమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు. మీ పిల్లలు అంటే కొంచెం పెంచి పెడతారా? కొన్ని వెజిటేబుల్స్ తినరు అలా అని ఇట్లా చేసేస్తే, సో ఏదో ఒక దాంట్లో అలా కలిపేసి ఏదో ఒకటి చేసి పెట్టేస్తారు. నైస్. ఇది తాలింపు అయిపోయింది. ఓకే, క్యారెట్ పేస్ట్. సో కావాలంటే మనం ఇందులో కొంచెం టమాటో తగ్గించి క్యారెట్ క్వాంటిటీ పెంచుకొని అట్లా కూడా చేసుకోవచ్చు. 2 సమానం తీసుకున్నా కూడా ఏం కాదు. ఓకే ఓకే, ఇది ఉడికించిన వాటర్ అండి. ఓకే, ఈ వాటర్ అందులో పోసేయాలి. సో ఇవి ఉడికించుకొచ్చిన నీళ్ళు కూడా మనం వేస్ట్ చేయకుండా ఇందులో ఓకే, ఇంకొంచెం వాటర్ కావాలా? సో బేసిక్ గా మనకి కొంచెం క్యారెట్ రసం అది పల్చగానే ఉంటుంది కాబట్టి మనకి చారు లాగా బాగుంటుంది. ఉట్టికి కూడా తాగొచ్చు, ఉట్టిగా సూప్ లాగా కూడా తాగొచ్చు. అవును, ఈ ఐడియా మీదేనా? మీకు ఎవరైనా మీ ఫ్రెండ్స్ గానీ అలా సలహా ఇచ్చారా ఇలా అయితే బాగుంటుందని? లేదు, నాది మీ ఐడియానేనా? కొంచెం పసుపు, ఓకే, కొంచెం కారం. ఓకే, సో ఆల్రెడీ మనం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదా కాబట్టి
కొంచెం ధనియాల పౌడర్, ఉప్పు, ఓకే, కొంచెం గరం మసాలా, ఇది సాంబార్ పొడి, సాంబార్ పొడి, ఎంటీఆర్ సాంబార్ పొడి. నైస్ నైస్. సో పిల్లలు అన్ని తినకపోతే కూడా కొంచెం పేరెంట్స్ కి డిఫరెంట్ ఆలోచనలు వస్తుంటాయేమో కదా, దాన్ని ఎలా పెట్టాలి, దాన్ని దేంట్లో కలిపి పెట్టాలి, అది తెలియకుండా ఎలా చేయాలి, ఇలాంటివన్నీ కూడా ఆలోచించడానికి బోల్డ్ టైం పడుతూ ఉంటుంది. మెయిన్ థింగ్ వాళ్ళు తినేసి చేసి పడేస్తాడు, స్వాలో చేసేస్తాడు. ఇలా అయితే వాళ్ళు తినేస్తారు, తినేస్తారు. ఇలా చక్కగా అలా అన్నంలో కలిపేస్తే తినేస్తారు. నైస్ నైస్. సో ఎంతమంది పిల్లలు మీకు అనసూయ గారు? ముగ్గురు ఆడపిల్లలే. ముగ్గురు ఆడపిల్లలే. సూపర్. ఏం చదువుతున్నారు? ఒక ఆమె 9th, ఒక ఆమె 6th, ఒక ఆమె 4th. బాగుంది. పేర్లు ఏంటి? ఒక ఆమె పేరు వైష్ణవి, ఓకే, కీర్తన, అక్షయ. అక్షయ. సో మొత్తం గోలగోలగా ఉంటది ఇల్లు ఉంటది. ఆడపిల్లలు అంటేనే బేసిక్ గా సందడిగా ఉంటుంది. అంతే. నైస్ నైస్. మీ వారేం చేస్తుంటారు? మాకు షాప్ అండి, బట్టల షాప్. ఓకే ఓకే. ఏం పేరండి మీ వారి పేరు? బాలరాజ్. ఓకే. సో ముగ్గురు పిల్లలు కొంచెం పేచేనా తినడానికి, లేకపోతే ఎవరైనా పర్వాలేదా? చిన్న అమ్మాయి పేచి పెడుతుంది, ఇద్దరు అమ్మాయిలు బాగా తింటారు. సూపర్. సో ఇది అన్ని వేసేసారు కదా? వేసేసానండి. ఇది కొంచెం మరిగితే మనకి కప్పులకు తీసుకుంటే. సో మూత పెడదామా? ఒక నిమిషం మరుగుతుంది. సో అనసూయ గారు చూద్దామా? కుక్ అయిపోయినట్టేనా? నైస్, కలర్ఫుల్ గా ఉంది. ఓకే. ఆ మసాలా ఫ్లేవర్ అంతా బాగా వస్తుంది. బేసిక్ గా ఇలా బ్లెండ్ అయ్యే వెజిటబుల్స్ తో చక్కగా రసాలు అంటే పచ్చళ్ళు అటువంటి చేసేస్తే బాగుంటుంది. ఇంకోటి క్యారెట్ కూడా విటమిన్ ఫుడ్. అవును. యా, బేసిక్ గా ఉట్టి క్యారెట్ ఫ్రై ఏదైనా చేస్తే నిజంగానే ఇష్టపడరు. కొత్తిమీరతో గార్నిష్. ఓకే, చాలు చాలు చాలు. అంటే ఎక్కువ కొత్తిమీర అయిపోతుంది. క్యారెట్ చారు రెడీ. ఓకే ఓకే. మరి వేడివేడిగా క్యారెట్ చారు రెడీ అయిపోయిందండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ చారు తయారు చేసే విధానం: ముందుగా క్యారెట్లు, టొమాటోలు ఉడికించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో క్యారెట్ టొమాటో పేస్ట్ వేసి వెజ్ స్టాక్, కొద్దిగా నీళ్లు పోసి పసుపు వేసి మరగనివ్వాలి. తర్వాత కారం, ధనియాల పొడి, ఉప్పు, సాంబార్ పొడి వేసి మరి కాస్త మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ చారు రెడీ. రాజు గారు, చక్కగా వేడివేడిగా క్యారెట్ చారు రెడీగా ఉంది. టేస్ట్ చూసేద్దామా? ఓకేనండి. చాలా బాగుంది. ఓకే, మీరు టేస్ట్ చూడండి. చాలా బాగుందండి. క్యారెట్ ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా తెలుసు. యా, వెరీ టేస్టీ. సో ఇలా చేస్తే చక్కగా పిల్లలు ఏ వెజిటబుల్ కలిపినా కూడా హ్యాపీగా తినేస్తారు. సో చూసారు కదండి, చక్కగా క్యారెట్ చారు చాలా టేస్టీగా ఉంది అండ్ మంచి హెల్దీ రెసిపీ కూడా. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. పిల్లలు స్కూల్ యూనిఫామ్ లో చూడడానికి చాలా ముద్దొస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు వైట్ డ్రెస్ వేసుకుంటే చూడడానికి చాలా డిగ్నిఫైడ్ గా కనిపిస్తారు. కానీ ఈ ఇంకు మరకలు అనేవి కనుక వైట్ డ్రెస్ మీద పడ్డాయనుకోండి, ఎంతకీ వదలవు, చాలా విసుగ్గా ఉంటుంది వీటిని వదిలించాలంటే కూడా. ఇలాంటప్పుడు ఈ ఇంకు మరకల మీద నిమ్మరసం కానీ లేదా టూత్ పేస్ట్ తో కానీ రుద్దినట్లయితే ఇంకు మరకలు చాలా సులభంగా పోతాయి. సో ఒక టేస్టీ చారు చూసారు కదా. మరి లావణ్య గారు రెడీయా? రెడీ. మీరేంటి బసవ కజ్జం కదా? ఓకే ఓకే. మరి బసవ కజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బసవ కజ్జం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, పంచదార 1/2 కప్పు, పెసరపప్పు 1 కప్పు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి బసవ కజ్జం తయారీకి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. సో లావణ్య గారు స్టార్ట్ చేద్దామా? స్టార్ట్. ఈ పేరు బాగుందండి. అంటే ఇది అంటే మనం పాత వంటకం, యాక్చువల్ గా ట్రెడిషనల్ ఐటమ్. యాక్చువల్ గా అంటే పెద్దవాళ్ళు చేసేవాళ్ళు, అత్తయ్య వాళ్ళు, మళ్ళీ అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు. చాలా రోజులకి మా
వంటకం అనేది మళ్ళీ స్టార్ట్ చేసాం. అసలు ఇప్పటి వరకు షోలో ఇది రాలేదు, అంటే వినలేదు పేరు. కొత్తగా ఇది సరే ఒకటి వెరైటీగా ఉంటుంది కదా, ఇంకోటి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓకే ఓకే, బాగుంటుంది. నైస్ నైస్. సో ఏమేద్దాం, పాన్ హీట్ అయిపోయింది. ఫస్ట్ నెయ్యి తీసి ఓకే, స్పూన్. క్యాషూ నట్స్ ఇవన్నీ వేయించుకోవాలండి బ్రౌన్. ఓకే, అంటే బేసిక్ గా దీనికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇది ఆబ్వియస్ గా వాళ్ళు పెద్దవాళ్ళు పేరే అలాగే వచ్చింది. డీటెయిల్స్ ఇంకెక్కువ తెలియదు అనమాట మీకు. పేరు మాత్రం వాళ్ళ ద్వారానే వచ్చేసింది. వాళ్ళ ద్వారా వచ్చింది, బసవ కచ్చం. సో ఫస్ట్ ఇవి కాజు అండ్ బాదం, కిస్మిస్, సారపలుకులు ఇవన్నీ వేయించుకోవాలి. బ్రౌనిష్ వచ్చే వరకు వేయించుకోవాలి. అంటే దీనికి ముందు మనం ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ నేను 1 కప్పు పెసరపప్పు అండి. ఈ పెసరపప్పుని కడగొద్దు, చేయొద్దు. ఇది నెయ్యిలో వేయించుకోవాలి. ఓకే, ఈ ఎంత 1 కప్ తీసుకోవాలి ఇది. అండ్ ఇది వేయించుకున్నాక దీంట్లో మనం 1 కప్ తీసుకుంటే 2 కప్స్ వాటర్ తోటి బాయిల్ చేయాలి మెత్తగా. చేసుకున్నాక తర్వాత గోధుమ పిండిని తడుపుకోవాలండి. ఎంత తీసుకుంటున్నానో అంత క్వాంటిటీకి గోధుమ పిండి తడుపుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా వేయొద్దు. చపాతీ పిండి ఎలా తడుపుతారో సేమ్ అలాగే తడుపుకోవాలి. అండ్ ఇది మెత్తగా, అండ్ ఇది చిన్న చిన్నగా బాల్స్ చేసి ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ఇలా బాల్స్ చేసి చిన్న అప్పచ్చిలా. అండ్ ఇది మనం కుక్కర్ లో అంటే ఒక పొంగు వచ్చే వరకు ఉడుకు చేసుకోవాలి. పప్పుతోనా? పప్పు సపరేట్, ఇది సపరేట్. చపాతీ ముక్కలు. సో 2 కలిపి నేను తీసుకొచ్చేసాను ఇది మీకు ఉడకబెట్టేది. సో జస్ట్ ఇది ఈ బ్రౌనిష్ అయ్యాక తర్వాత ఇవి తీసేసాను. అది అంటే పెసరపప్పు కడిగితే ఏమవుతుంది? అంటే టేస్ట్ ఉండదండి, కడగకపోతేనే ఏం కాదు. ఓకే ఓకే, నీళ్ళు ఫ్లేవర్ పోతుంది. నీళ్ళను వేస్తే బాగుంటుంది. నీళ్ళు లేకుండా. మీకు కూడా తెలుసా ఇది? అదే, అంటే మీరు అందరూ ఒకటే ఫ్యామిలీ కదా. అంటే ఇలాంటిది ఒక ట్రెడిషనల్ స్వీట్ అనేది ఉందా? ఉంది. ఎక్కువ ఫెస్టివల్ టైంలలో చేస్తారు. ఏ ఫెస్టివల్? నాగుల పంచమికి చేస్తారు. ఓకే, ఎక్కువ వరకు నాగుల పంచమికి చేస్తారు. సో ఇది వేయించుకున్నాక అండి, ఇది నేను ఆల్రెడీ బాయిల్ చేసినది ప్లస్ పెసరపప్పు ప్లస్ చపాతీ పీసెస్ బాల్స్ ఇది ఇందులో వేసుకుంటున్నాను. నెయ్యి ఉంది కాబట్టి ఇంకా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చపాతీ బాల్స్ లాగా వేసుకుంటే ఏమవుతుంది అంటే ఉడకదనా సరిగ్గా? ఎందుకు చేసుకోవాలి అంటే ఇందులో కొంచెం మనకు తగులుతూ ఉంటే పళ్ళకి కొద్దిగా ఏదో క్రిస్పీగా అనిపిస్తుంది, మంచిగా ఉంటుంది. ఓకే, అది సరే. చపాతీలు ఉండలు చేసి ఇలా ఒత్తేసారు కదా, ప్రెస్ చేసి, ఎందుకంటే కడుపులో నొప్పిగా అవుతుంది. ప్రెస్ చేసేస్తే సాఫ్ట్ గా తిననీకి ఉంటుంది కదా. సో ఇలా అయితే ప్రెస్ అయిందంటే బాగానే కుక్ అయిపోతుంది. ఓకే, సో ఈ 2 సపరేట్ గా ఉడికించుకోవాలన్నమాట. ఓకే, వాటర్ చూసుకొని ఎంత కావాలి. ఇది ఎలా పల్చగా ఉంటుందా లేకపోతే? సేమ్ పాయసం లాగా. జనరల్ గా పెసరపప్పు పాయసం చేసుకుంటూ ఉంటాం కదా మనము. అవునండి, కాకపోతే పొంగలం అన్నం లాగా చేసుకుంటారు. సో ఇది అయితే చాలా డిఫరెంట్ గా ఉంటుంది. స్నాక్స్ అంటే ఈవినింగ్ టైమ్ లో ఇలాంటి తినడం కూడా బాగుంటుంది. ఓకే ఓకే, ఇది ఎలా వేడివేడిగా తింటే బాగుంటుందా లేకపోతే కొంచెం వేడిగానే తింటే బాగుంటుంది. వేడిగా. సో దీంట్లో ఇప్పుడు షుగర్ వేసేసుకోవాలి. షుగర్ ఎంత కప్పు తీసుకుంటున్నానో అంత కప్ సరిపడా ఈక్వల్ క్వాంటిటీ షుగర్. ఓకే, కొంచెం అంటే ఎక్కువ తీగా ఉంటే బాగుంటుంది. బట్ ఇంకా షుగర్ అనేది మనకి ఎవరి చాయిస్ ని బట్టి వాళ్ళు కదా, స్వీట్నెస్ ఎంత తింటామో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. చేయండి. అయితే ఇది మీరు ప్రతి నాగుల చవితికి చేస్తుంటారా? ఓకే, ఇయర్కి ఒకసారి కాబట్టి కంపల్సరీ చేసుకుంటే పిల్లలకు కూడా బాగుంటుంది. తినాలి అనిపించినప్పుడు చక్కగా ఎలా చేసేసుకోవచ్చు. దీంట్లో మనం ఇలాచి పొడి, ఈ కొంచెం కొద్దిగా ఉడకాలి. బాగుంది. సో మీరేమైనా వర్కింగ్ లావణ్య గారు? నేను టీచర్ జాబ్ చేస్తున్నానండి, యాజ్ అ మ్యాథ్స్ టీచర్ లాగా చేస్తున్నాను. మ్యాథ్స్ టీచరా? చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక మ్యాథ్స్ టీచర్ వచ్చారు షోకి. ఏ క్లాస్ పిల్లలకి చెప్తూ ఉంటారు? 1st to 6th క్లాస్. అవునా, వెరీ గుడ్. సో ఎప్పటి నుంచి ఉన్నారు టీచింగ్ ఫీల్డ్ లో? 3 years అవుతుందండి. 3 years. సో మీ వారేం చేస్తుంటారు లావణ్య గారు? మా హస్బెండ్ కేబుల్ అండి. అవునా, ఏం పేరు మీ వారి పేరు? నాగరాజు. సో మీకు ఒకతేనా పాప? మా పాప ఒకతే అండి. తను ఇప్పుడు ఏం చదువుతుంది? UKG అండి. మీ స్కూలేనా? తను డిఫరెంట్ స్కూల్. ఏం పేరు పాప పేరు? భూమిక.
భూమిక. ఎవరికి ఇష్టం భూమిక అంటే? మీకా మీ వారికా? ఇద్దరికి ఇష్టం. వెరైటీగా ఉంటుందని సరే పేరు పెట్టారా? నైస్ నైస్. సో నెక్స్ట్ ఏమి యాక్చువల్లీ ఇంకా దీంట్లో ఇలాచి పొడి. సో ఇప్పుడు చక్కగా సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్ చేసేసారు, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయిపోయాయా? మళ్ళీ రొటీన్ అన్నమాట, బ్యాక్ టు. ఒకసారి కలుపుకోవాలి. ఓకే. సో కొంచెం ఇది పలుచగా ఉన్నప్పుడే మనం దించేసుకోవాలి. క్యాషూ నట్స్ కూడా యాడ్ చేయొచ్చు. కొన్ని అల్లు వేసి తర్వాత డెకరేషన్. ఎలాగో అంత పలుచగా ఉంటే ఎన్ని వేసినా మునిగిపోతాయి. తినేటప్పుడు మాత్రం చక్కగా స్పూన్స్ తో తింటాం కాబట్టి బాగా తగులుతుంది. ఒక 5 minutes కొద్దిగా. ఓకే, బాగున్నాయి. బేసిక్ గా సారపప్పు వేసుకుంటే ఇలాంటి వాటి మీద కొంచెం పైకి వచ్చి తేలుతూ అవి కూడా టేస్ట్ బాగుంటాయి. చాలా మంది ఏంటంటే ఎక్కువ జీడిపప్పు బాదం పప్పు ఇవే ప్రిఫర్ చేస్తూ ఉంటారు, సారపలుకులు వేయరు. అవును, ఇవి కూడా చిన్న చిన్నగా తగులుతూ అక్కడక్కడ బాగుంటాయి. చాలా ఓకే. సో మీరందరూ రెగ్యులర్ గా కలుస్తుంటారా అండి? వంటల గురించి మాట్లాడుకుంటారా కలిసినప్పుడు? మెయిన్ థింగ్ అదే కదా. మెయిన్ థింగ్ అదేనా? మా పాప అయితే బాగా టీవీలో ఆన్లైన్ లో చూసి మమ్మీ చెయ్యి మమ్మీ చెయ్యి అని చెప్పేసి చెప్తుంది. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఆన్లైన్ లో అప్పుడే వంటలు సర్చింగ్. పిల్లలు ఈ మధ్య చాలా ఫాస్ట్ అయిపోయారు నిజం. వావ్, బాగుందండి. టేస్టీ మునిగిపోలేదు, మీ డ్రై ఫ్రూట్స్ అన్ని తేలుతున్నాయి. రెడీ అండి. ఓకే, నైస్. సో వెరైటీ పాయసం రెడీ అయిపోయిందండి, బసవ కజ్జం. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బసవ కజ్జం తయారు చేసే విధానం: గోధుమ పిండిలో కొద్దిగా నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుని చిన్న చిన్న ముద్దల్లా చేసి ఉడికించి ఉంచాలి. ముందుగా పెసరపప్పు నేతిలో వేయించి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో ఉడికించిన పెసరపప్పు గోధుమ పిండి మిశ్రమం వేసి వేగాక కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. దీనిలో పంచదార యాలకుల పొడి వేసి దగ్గర పడినివ్వాలి. చివరిగా వేయించిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే బసవ కజ్జం రెడీ. సో రాజు గారు, బసవ కజ్జం స్వీట్ ఓకే అంటే ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ అంట, చక్కగా లావణ్య గారు చేశారు. మనం టేస్ట్ చూద్దాం. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. అంటే ఇలాంటి ఓల్డ్ డిషెస్ అంటే కొన్ని మాకు కూడా తెలియవు, అంటే ప్రాంతానికి ఒక వెరైటీ కొంచెం కొత్త కొత్తగా కూడా ఉంటాయి మళ్ళీ అని. ఓకే, సో వన్స్ అగైన్ థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ. బాగుంది. అంటే బేసిక్ గా మనకి పెసరపప్పు పాయసం అనేది రెగ్యులర్ గా చేసుకుంటూ ఉంటాం. అంటే కొంచెం గోధుమ పిండితో చేసుకునే టేస్ట్ కూడా కొంచెం యాడ్ అయ్యి కొంచెం మిక్సింగ్ లో ఉంది. బాగుందండి, థ్యాంక్ యూ. నైస్. సో డ్రై ఫ్రూట్స్ ఎక్కువ వేసుకుంటే కొంచెం అవి ఎంత సాఫ్ట్ సాఫ్ట్ గా క్రంచీగా తినొచ్చు, తినడానికి చాలా టేస్టీగా ఉంది. సో రాజు గారు, ఇద్దరు కూడా మంచి టేస్టీ రెసిపీస్ చేసి చూపించారు ఈ రోజు. ఎస్ అండి. సో ఎలా ఉన్నాయి? రెండు కూడా బాగున్నాయండి. క్యారెట్ ఆ చారు కూడా చాలా బాగుంది. అదేంటంటే కొంచెం మనకు ఇలాంటి సీజన్ లో అంటే కొంచెం రెయినీలో కానీ వింటర్ లో కానీ లైక్ అంటే సూప్ లా కూడా తీసుకోవచ్చు. ఓకే, అలా బాగుంది. మనం అంటే రైస్ తో హ్యాపీగా తీసుకోవడానికి టేస్ట్ కొంచెం బాగుంది, డిఫరెంట్ గా చాలా బాగుంది. మీరు చేసిన అన్ని కూడా బ్యాలెన్స్ గా చేశారు. ఓకే, సో ఈ స్వీట్ ఐటమ్ కూడా చాలా బాగుంది. సో ట్రెడిషనల్ కాబట్టి టేస్ట్ తెలుస్తుంది, తినేటప్పుడు ట్రెడిషనల్ టేస్ట్ తెలుస్తుంది. రెండింటికంటే కొంచెం బెటర్ గా క్యారెట్ చారు. ఓకే, సో అనసూయ గారు విన్నర్ అన్నమాట. అయితే కంగ్రాచులేషన్స్. సో అనసూయ గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో లావణ్య గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా చక్కగా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ. మీ చేతి వంటలో టేస్టీ వంటలు చూసారు కదా, మరి మీరు కూడా ఇలాగే మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా.
బట్టలు వాష్ చేస్తున్నప్పుడు ఘాటైన డిటర్జెంట్లు సర్ఫుల వల్ల చేతులకు కొంచెం హాని కలుగుతూ ఉంటుంది. అంటే రఫ్గా అయిపోవడము, చర్మం అంతా ఎండిపోయినట్లుగా అయిపోవడము, కొంతమందికి దురద పెట్టడము, ఇలా రకరకాలుగా జరుగుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు వాష్ చేసిన తర్వాత చేతులు కనుక నిమ్మరసాన్ని అప్లై చేసుకుని ఒక 5-10 మినిట్స్ అలాగే ఉంచుకుని దాని తర్వాత మళ్ళీ చల్లటి నీళ్ళతో కడుక్కున్నట్లయితే ఈ రఫ్నెస్ అనేది రాకుండా ఉంటుంది. చేతుల మీద దద్దుర్లు, దురదలు లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉంటాయి. మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు ఒక రుచికరమైన వంటని మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయచ్చు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. మరి రాజు గారు ఈ రోజు జస్ట్ మినిట్ లో నా కోసం సారీ మనందరి కోసం ఏం చేస్తారో చూసేద్దామా? రాజు గారు, సో ఇప్పుడు మా అందరి కోసం జస్ట్ మినిట్ లో ఏం చేస్తున్నారు? అందరికి ఫేవరెట్ స్నాక్ ఏం స్నాక్? ఫ్రైడ్ కాజు. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? ఫ్రైడ్ కాజు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: జీడిపప్పు 200 గ్రాములు, కారం తగినంత, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఫ్రైడ్ కాజు కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో రాజు గారు మొదలు పెట్టేద్దామా? ఓకే. సో గీత గారు సఫలా ఎడబుల్ ఆయిల్ ఇస్తారా? ఓకే. సో ఇక్కడ డీప్ ఫ్రైకి సఫలా ఎడబుల్ ఆయిల్ వాడుతున్నామండి. సో ఇది కొంచెం లైట్గా ఉంటుంది, తక్కువ అబ్జర్వ్ చేస్తుంది, సో మంచి టేస్ట్ కూడా వస్తుంది. ఓకే. ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే. సో చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా అయిపోయే స్నాక్. చాలా టేస్టీగా, ఆఫ్ కోర్స్. దాంతో పాటుగానే చాలా ఫాస్ట్గా కూడా బౌల్ ఖాళీ అయిపోతుంది. చాలా ఫాస్ట్గా అయిపోయేది అంటే ఇలా. ఓకే. మెయిన్ ఏంటంటే దానికి పైన కోటింగ్ పౌడర్స్ అనేది కొంచెం చేంజింగ్ చేస్తూ చేసుకోవచ్చు మనం. సో ఇక్కడ కొంచెం నేను సింపుల్ గానే కొంచెం చట్పటాగా, కొంచెం ఘాటుగా ఉండేట్టుగా చేస్తున్నాను. ఓకే. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు దీనికి ఏం పైన ఇట్లా పిండి గానీ అలా ఏం అప్లై చేయట్లేదు? ఏం లేదండి, జస్ట్ ఓన్లీ కాజుతో కాజు మనం ఫ్రై చేసుకున్న తర్వాత జస్ట్ పైన మనం పౌడర్లు స్ప్రింకిల్ చేసేసుకోవడం. ఓ, సో దీనికి చక్కగా గుండు పప్పు ఉంటే బాగుంటుంది, కొంచెం పెద్ద సైజ్ లోవి. ఎస్, అఫ్ కోర్స్ కొంచెం కాస్ట్లీ స్నాక్, అప్పుడప్పుడు తినాలనుకున్నప్పుడు ఇంకా పర్వాలేదు, తప్పదు. ఓకే. చిన్న సైజ్ బబుల్స్ రావాలి మనకి. ఓకే. జీడిపప్పు బేసిక్ గా ఏంటంటే చాలా ఫాస్ట్ గా కూడా వేగిపోతుంది కాబట్టి మరీ ఎక్కువ నూనెలో వేస్తే గబుక్కున నల్లగా కూడా అయిపోతాయి, ఫాస్ట్ గా అయిపోతుంది. సో స్లో ఫైర్ లో అలా తిప్పుతూ, సో అలా వదిలేసిన కింది వైపు కొంచెం మనకు మాడినట్టుగా కలర్ చేంజ్ అవుతుంది. సో కీప్ ఆన్ ఇలా కలుపుతూ ఉండాలి. ఓకే. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై కాకుండా మామూలుగా మనం ఇట్లా పాయసం అట్లా వేయించుకుంటాం కదా రాజు గారు, అట్లా చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇలా డీప్ ఫ్రై చేసిందంటే కొంచెం లోపల వరకు కూడా బాగా ఫ్రై అవుతుంది. ఓకే. ఓకే. సో పచ్చిదనం అనేది లేకుండా కొంచెం లోపల వరకు బాగా ఫ్రై అవుతుంది, మంచి క్రంచీగా వస్తుంది, కరకరలాడుతూ మనకు బాగుంటుంది. ఓకే. సో కొంచెం టైం తీసుకుంటుంది, అంటే మనకి అది లోపల వరకు బాగా ఫ్రై కావాలి కాబట్టి. సో మీరు జాగ్రత్తగా వాటిని వేయించుతుండండి. ఓకే. ఓకేనా? సో ఇక్కడ రాజుగారు చక్కగా జీడిపప్పు వేయించేస్తుంటారు, ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. టీనేజ్ అమ్మాయిల్ని, అబ్బాయిల్ని ఎక్కువగా వేధించే సమస్య ఏంటి అంటే ముందు వరుసలో ఉంటుంది మొటిమలు. ఈ మొటిమల వల్ల వాళ్ళు చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా లోనవుతూ ఉంటారు. మొటిమల్ని కవర్ చేసుకోవడానికి రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. కాకపోతే వాటర్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి, కొవ్వు పదార్థాలు, స్వీట్లు తగ్గించాలి. దాంతోపాటు దాల్చిన చెక్కను పొడిలాగా చేసుకుని అందులో కొద్దిగా వాటర్ వేసుకుని బాగా పేస్ట్ లాగా తయారు చేసుకుని ముఖానికంతా కూడా అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా వరకు మొటిమలు తగ్గుముఖం పడతాయి. ఓకే. సో కలర్ వచ్చేసాయండి. ఓకే. మనం చక్కగా ఇలాగా, అంటే ఇది మనం ఫ్రైడ్ కాజు కదా. అవునండి. దీంట్లో మనం బాదం, కిస్మిస్ ఇలాంటివన్నీ ఆ ఉప్పు కారాలు కలుపుకొని, అంటే మిక్స్డ్ డ్రై ఫ్రూట్స్ కూడా బాగుంటాయి కదా. బాగుంటాయి. మనకు కొన్ని రకాల మిక్స్చర్స్ లో ఇవన్నీ కూడా వేస్తారు, యాడ్ చేస్తూ ఉంటారు. కొంచెం నమ్కీన్స్ వాటిలో తినేటప్పుడు కూడా అన్ని ఒక్కొక్కటి అలా తగులుతాయి, డిఫరెంట్ టేస్ట్ లవి. అవును. సో బేసిక్ గా ఈ నట్స్ అన్ని క్రంచీగా, కొంచెం కిస్మిస్ లాంటివి సాఫ్ట్ గా. ఇది కొంచెం వేడి, అది కూడా ఆరకముందే పౌడర్స్, కారం, సో కొద్దిగా ఉప్పు అండి. సో ఇలా మనం ఒక్కొక్కటి వెంటనే వేసేసుకోవాలి. ఇక్కడ మనం లేట్ చేయకూడదు. ఇక్కడ లేట్ చేసామంటే ఆ తర్వాత మనం వేసుకున్న పొడులు సపరేట్ అయిపోతాయి, దానికి అంటుకోవు. జీడిపప్పు సపరేట్ అయిపోతుంది. మిరియాల పొడి, సో మిరియాల పొడి ఎప్పుడైనా కొంచెం ఫ్రెష్ గా మనం అప్పటికప్పుడు గ్రైండ్ చేసుకున్నది బాగుంటుంది. కొద్దిగా చాట్ మసాలా,
సో ఇంకొంచెం మిరియాల పొడి వేస్తున్నాను, అలాగే కొద్దిగా చాట్ మసాలా. ఓకే, సో రెడీ అయిపోయిందండి. కొంచెం ఆ వేడి తగ్గిపోతే మనకి అవి క్రిస్పీగా అయిపోతాయి. ఎస్, ఇది చేసుకోవడం అంత కష్టమేం కాదు. అంటే మనం స్వీట్ షాప్కి వెళ్ళి అక్కడ చూసినా మనకు ప్రతి స్వీట్ షాప్లో కూడా మనకి ఇది మనకు దొరుకుతుంది. బట్ దానికంటే బెటర్గా మనం ఇంట్లో చేసుకుంటే హైజీనిక్గా కూడా ఉంటుంది. సో సేమ్ టేస్ట్ మనం ఇంట్లో తెచ్చుకోవచ్చు. ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగానే. జస్ట్ మనం ఏంటంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కాజు ఫ్రై చేసుకునేటప్పుడు జాగ్రత్తగా దాని దగ్గర ఉండి చూసుకుంటూ అలా కలుపుతూ ఉండాలి. అదొకటి చాలా జ్ఞాపకం పెట్టుకోండి. ఓకే, సో ఫ్రైడ్ కాజు రెడీ. సో కాసేపు అలా ఉంచేద్దాం వాటిని. అది కొంచెం డ్రై కూడా కావాలి డ్రై కదా. అయితే మనకి అప్పుడు కరకరలాడుతూ కరకరలాడుతూ ఉంటుంది. సో కార్వింగ్ ఏం చేస్తున్నారు రాజు గారు? సో కీరాతో ఫిష్ లా చేస్తున్నాం, Okay. ఫుల్ కీరా. సో మధ్య మధ్యలో కావాల్సి ఆ కీరా కూడా మనం తినేసేది, ఇది కొంచెం కారంగా అనిపిస్తుంది. కారంగా అనిపిస్తుంది. కొంచెం ఇలా బెండ్ ఉన్నదైతే మనకు కొంచెం న్యాచురల్ గా వస్తుంది. Okay. సో ముందుగా బేస్ కట్ చేస్తున్నాను. ఓకే, సో ఇలా వస్తుంది. ఇక్కడ కొంచెం స్లాంట్. ఓకే, సో ఇలా ఓపెన్ వచ్చేస్తుంది. సో సైడ్లో ఫిన్స్ ఇక్కడ ఒకటి, ఇలా వెనకాతలో ఒకటి, రెండు వైపులా. అలాగే ఇక్కడ టేల్, సో టేల్ ఫిన్స్ వేరే కీరాల నుంచి తీసుకుంటున్నాను. సో ఫస్ట్ టేల్ అండి. ఓకే, ఇది కొంచెం ట్రిమ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఈజీగా వచ్చేస్తుంది. అలాగే చిన్న చిన్న ట్రయాంగిల్స్, ఇది కొంచెం పల్చగా చేసుకోవాలి. సో దాని లోపలికి మనకి ఈజీగా వెళ్ళిపోవాలి కాబట్టి. ఓకే, సో ఒక్కొక్కటిగా దీంట్లోకి ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, ఓకే. సో ఇక్కడ కొంచెం స్కిన్ పీల్ చేస్తున్నాను ఐస్ కొరకు. చిన్నగా హోల్డ్ చేసేసి ఇక్కడ మిరియాలు పెడుతున్నాను అండి. ఓకే, ఓకే, సో కీరా ఫిష్ రెడీ. ఓకే, బాగుంది. ఓకే, మరి ఫ్రైడ్ కాజు రెడీ కదా? టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూసేద్దాం. ఫ్రైడ్ కాజు తయారు చేసే విధానం. ముందుగా జీడిపప్పు కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన జీడిపప్పు, కారం, ఉప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ఫ్రైడ్ కాజు రెడీ. సో ఫ్రైడ్ కాజు చక్కగా మనం వేసుకున్న పౌడర్స్ అన్ని పట్టేసి బాగున్నాయి చూడడానికి. సో టేస్ట్ చూసేద్దామా రాజు గారు? ఓకే, అన్ని సరిగ్గా సరిపోయాయి. ఎస్, క్రంచినెస్ కానివ్వండి, అది ఫ్రై అయినది, ఆ పళ్ళు చట్పటాగా వేసుకున్న పళ్ళు కూడా చాలా బాగా తెలుస్తున్నాయి. మీరు అంటే ఎక్స్ట్రాగా యాడ్ చేశారు కదా మళ్ళీ ఫైనల్ గా కొంచెం పెప్పర్ పౌడర్ అది. ఎస్, సో అది వేయటం అంటే కరెక్ట్. ఇంకా టేస్ట్ ఏంటంటే ఏది తగ్గింది కాకుండా. పెరిగింది అలా లేదు, ఎస్, అన్ని కూడా ఈక్వల్ గా చాలా బాగా తెలుస్తున్నాయి. ఎస్ అండి. ముఖ్యంగా ఏంటంటే ఆ జీడిపప్పు వేయించుకోవటం, అది కరెక్ట్ గా వేస్తే మనకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. అవును, ఎందుకంటే కొంచెం ఎక్కువ వేగినా కూడా మనకి జీడిపప్పు మాడిన వస్తుంది, కొంచెం తక్కువగా ఉంటే కొంచెం పచ్చి తెలుస్తూ ఉంటుంది. సో బాగుంది రాజు గారు, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. చక్కగా
హ్యాపీగా ఇంట్లో ఇలా హైజీనిక్ గా మనమే చేసేసుకోవచ్చు. అవునండి. సో చూసారు కదండి, ఫ్రైడ్ కాజు కరకరలాడుతూ చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం ఎంటీఆర్ మసాలా వారి చిట్కా. ఇంట్లో అందరూ వర్క్ చేస్తున్నట్లయితే, పిల్లలు స్కూల్కి వెళ్తున్నట్లయితే, ఆ ఇంట్లో పొద్దున 8 నుంచి 9 గంటల మధ్య ప్రాంతంలో చూసినట్లయితే పెద్ద యుద్ధమే జరుగుతున్నంత హడావిడిగా ఉంటుంది. ఈ హడావిడిలో వంటలు చేసుకుంటూ, అంటే పొద్దున్న టిఫిన్ కావాలి, మధ్యాహ్నానికి లంచ్ కావాలి. ఈ హడావిడిలో ఏమవుతుందంటే ఒక్కోసారి ఆయిల్ అనేది కింద పడిపోతూ ఉంటుంది, మరకలైపోతూ ఉంటుంది. ఇక అసలే హడావిడిగా ఉన్నాం, ఈ మరకలు ఎలా పోవాలి అని టెన్షన్ పడాల్సిన పని లేదు. ఆ ప్రాంతంలో కొద్దిగా మైదా పిండిని కనుక చల్లి దాని తర్వాత క్లీన్ చేసుకున్నట్లయితే మరకలు అనేవి లేకుండా శుభ్రంగా పోతాయి. ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో తెలుసుకుందామా? చీజీ వెజ్ గార్లిక్ లోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వెరీ సింపుల్ అండి. అంటే మనకు బయట వెళ్ళి చైనీస్ ఫుడ్ తినాలి అని కాదు, చైనీస్ ఫుడ్ తినకూడదని కూడా కాదు. బట్ ఇలా ఇంట్లో చేసుకుంటే అందులో ఇలా వెజిటబుల్స్, చీజ్, గార్లిక్ ఈ 3 కూడా పిల్లలకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మెయిన్ థింగ్ మనకు చైనీస్ ఫుడ్లో ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే బయట వెళ్ళేటప్పుడు మనకు తెలియకుండానే మోనోసోడియం గ్లూటమేట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. ఇప్పుడు కొంతమంది పిల్లలకి ADHD అనే ఒక రకమైన ప్రాబ్లం కూడా ఉండొచ్చు, అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివిటీ డిసార్డర్. అలాంటి పిల్లలకి ఏంటంటే చక్కెర తీసుకున్నా ఎక్కువ, చక్కెరతో పాటు ఇలాంటి మోనోసోడియం గ్లూటమేట్ ఉంటే కూడాను వాళ్ళకి కొంచెం హైపర్ యాక్టివిటీ ఇంకా పెరిగినట్టు ఉంటుందండి. సో అలాంటప్పుడు మనం చక్కగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసి ఇస్తే వాళ్ళకి బాగుంటుంది. క్యాలరీస్ కూడా ఎక్కువగా లేవు చీజ్ ఉన్నప్పటికీ కూడా, ఎందుకంటే చీజ్ లిమిటెడ్గానే ఉంది కాబట్టి 200 లోపు మనం ట్రై చేసుకోవచ్చండి. అయినా పిల్లలకు చేసేటప్పుడు చీజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, హ్యాపీగా ట్రై చేయొచ్చు. తర్వాత క్యారెట్ చారు, వెరీ ఇంట్రెస్టింగ్ అండి. ఇది ఒక సూప్ లా ఉంది యాక్చువల్లీ. ఇప్పుడు సూప్ కావాలి, ఇంట్లో చేసుకోవాలి, బయట చేసుకుంటే ప్రాసెస్డ్ ఐటమ్స్ ఉంటాయి, కెమికల్స్ ఉంటాయంటే ప్లీజ్ ఇది నోట్ చేసుకోండి. క్యారెట్, టొమాటోస్, తర్వాత మనకు సాంబార్ పొడి. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ అ సూప్ అండి. వెరీ హెల్దీ, వెరీ న్యూట్రిషియస్, వెరీ లో క్యాలరీస్. మనము 2.5 గ్లాసెస్ సూప్ తాగినా కూడా మనకు 100 క్యాలరీస్, 125 క్యాలరీసే వస్తుంది. సో కాఫీ, టీ మానాలి, సాయంత్రం పూట ఏమైనా వేడిగా తాగాలనిపిస్తుంది, అసలే రైనీ సీజన్ అనుకుంటే మళ్ళీ మనకు ఈ క్యారెట్ చారు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇది కూరల్లో లేకపోతే అన్నంలో కాకుండా విడిగా కూడా తీసుకోవడానికి వెరీ వెరీ నైస్ అండి. తర్వాత బసవ కజ్జంలో ఉన్న పోషకులు ఏంటో తెలుసుకుందాం. చాలా కొత్త రెసిపీ. ఇందులో మనకు గోధుమ పిండి, తర్వాత పెసరపప్పు అండ్ షుగర్ బదులుగా ఇమ్మీడియట్గా బెల్లంతో చేసేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఇలా చేసుకుంటే బెల్లంతో ఇది మళ్ళీ పౌష్టికాహారంలా ఉంటుంది. ఈ పౌష్టికాహారం ఎవరికి కావాలండి అంటే పెరిగే పిల్లలకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు వాళ్ళకు సీజన్ మారినప్పుడల్లా కూడా జలుబు రావడం, జ్వరం రావడం, అంటే సంవత్సరంలో 4 సార్లు సీజన్ మారినప్పుడు వాళ్ళకు కూడా ఇలా వచ్చేస్తే ఇమ్యూనిటీ లెవెల్ ఎలా ఉంటుందండి, ప్రొడక్టివిటీ, పాప మళ్ళీ వాళ్ళు స్కూల్కి వెళ్ళాలి. సో అలాంటప్పుడు ఏం చేయాలి, ఎలా చేస్తే వాళ్ళు హెల్దీగా ఉంటారు? నెంబర్ 1, వాళ్ళ ఏజ్కి తగిన హైటు, వెయిట్ ఉండాలి. అలా ఉండాలి అంటే హెల్దీగా, బ్యాలెన్స్డ్గా ఫుడ్ తీసుకోవాలి. అలా తీసుకోవాలి అంటే అప్పుడప్పుడు ఇలాంటి బసవ కజ్జం లాంటి ఐటమ్స్ మనం డైట్లో ఉండాలి. ఎందుకంటే అవి హై క్యాలరీయే కాకుండా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, నెయ్యి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్, గోధుమ పిండి మంచి బలాన్ని ఇస్తుంది, తర్వాత పెసరపప్పు ప్రోటీన్ ఉంటుంది. కంపల్సరీగా ఇది మనం పిల్లలకు చేసి పెట్టచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు అథ్లీట్స్ ఉంటారు కదా, ఇప్పుడు అందరూ కూడా హెల్త్ కాన్షియస్ అయిపోయారు, ఫిజికల్ ఫిట్నెస్ అనేది బాగా ఇంప్రూవ్ అయింది. సో జిమ్లో హెవీ వర్కౌట్స్ చేసినప్పుడు కూడా ఇవి యూజ్ అవుతాయి. తర్వాత ఆఖరిగా ఫ్రైడ్ కాజు, ఇక్కడే ప్రాబ్లం అండి. ఫ్రైడ్ కాజువే 550 క్యాలరీస్ 100 గ్రామ్స్, ఫ్రై చేస్తే 1000 క్యాలరీస్ కూడా వస్తుంది. సో కాజు డ్రై ఫ్రై చేసుకొని తీసుకుంటే దేర్ ఇస్ నో ప్రాబ్లం. బట్ ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసుకుంటే మటుకు డెఫినెట్లీ ఇట్స్ వెరీ వెరీ డేంజరస్. చెప్పాను కదా 1000 క్యాలరీస్ వరకు కూడా రావచ్చు. సో ఇలాంటివి అవాయిడ్ చేస్తేనే మంచిది. ఇవాళ మీరు చూసిన రెసిపీలో క్యారెట్ చారు ఒకటి చాలా బాగుంది, అలాగే చీజీ వెజ్ గార్లిక్ కూడా బాగుంది. బసవ కజ్జం హై క్యాలరీ అయినప్పటికీ కూడా బాగుందండి, ట్రై చేసుకోవచ్చు. ఫ్రైడ్ కాజు ఒకటి తక్కువ తీసుకుంటే మంచిది. రాజు గారు, ఈ రోజు 2 కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఎస్ అండి. సో ఫస్ట్ చక్కగా చీజ్ తో చేసిన వెరైటీ బాగుంది, వెజ్ గార్లిక్. ఓకే. అండ్
ఫ్రైడ్ కాజు ఇంకా దానికి చెప్పక్కర్లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ వంటల్ని. లేట్ చేయకుండా ట్రై చేసేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాల్ని రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 50152.